మార్పులేని దేవుడని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావయ్యా. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనులు నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా హృదయం నీరైపోగా, హక్కున నన్ను చేర్చుకుంటివే భయపడకంటివే. మికుటమైన ప్రేమను చూపితివే, నన్ను ఓదార్చితివే. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. అవునాయన, ఎరిగి ఉన్నాను ప్రభు, నీ సన్నిధిలో కూర్చుంటే మేలు జరుగుతుందని ఎరిగి ఉన్నానయ్యా. నీ సన్నిధిలోకి వస్తే అపజయం పోయి జయం వస్తుందని, విజయం వస్తుందని. తండ్రి, మా మీదికి అపవాది లేచినప్పుడు దేవా నువ్వు నాయన మా పక్షము నుండి యుద్ధం చేసి నా తండ్రి మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు, మాకు మేలు చేసే దేవుడు, మమ్మల్ని ఆదరించే దేవుడు, మమ్మల్ని ఓదార్చే దేవుడు. తండ్రి నీకు స్తోత్రములయ్యా. మా హృదయం కలవరపడ్డప్పుడు తండ్రి మా పక్కనే నాయన నువ్వు కూర్చొని మమ్మల్ని ఓదారుస్తున్న దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినము నాయన చూడలేని వారు అనేకులు ఉన్నారు ప్రభు, కానీ మమ్మల్ని నాయన సజీవ లెక్కలు ఉంచినావు, నన్ను సజీవ లెక్కలు ఉంచినావు ప్రభు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైనా మాట ద్వారా, ఎక్కడైనా తలంపు ద్వారా, ఎక్కడైనా చూపు ద్వారా పాపం చేసి ఉంటే దయతో క్షమించండి ప్రభు, దయతో క్షమించండి నాయన. కనికరము చూపండి తండ్రి, కృప చూపమని అడుగుతున్నాను తండ్రి. ఈరోజు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయన, ఆహారం లేని వారికి ఆహారం దయచేయండి నాయన, ఉద్యోగము లేని వారికి ఉద్యోగము దయచేయండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఓదార్చండి, దరిచేర్చండి, దర్శించండి ప్రభువా. అయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తుతులయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప ప్రణాళికతో నువ్వు భూమి మీదకి వచ్చినావు నాయన. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు తండ్రి, సర్వలోకమునకు సువార్త ప్రకటించమన్నావు నాయన. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తులు ప్రభువారు భూమి మీదకి వచ్చినాడని చాటి చెప్పమన్నావు తండ్రి. అందుని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో మా కొరకు నశించిపోయి ఉన్నాం నాయన, నరకానికి పాత్రలమై ఉన్నాం ప్రభువా. అయినప్పుడు తండ్రి మమ్మల్ని దర్శించినావు నాయన, నీ కనికరము చొప్పున మమ్మల్ని నాయన వెతికి రక్షించినావు దేవా. అందుని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకెవరికైతే రక్షణ లేదో ప్రభా వారిని దర్శించండి నాయన. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారయ్యా వారిని దర్శించండి అయ్యా. ఎవరికైతే ఉద్యోగం లేదో నాయన వారికి ఉద్యోగము దయచేయండి ప్రభా. ఎవరికైతే గర్భఫలము లేదో ప్రభా వారికి గర్భఫలమును దయచేయండి నాయన. అయ్యా సమస్తము మేలు చేయగలిగిన దేవుడవు తండ్రి. అందుకే నా తండ్రి నాయన ఆ పదాన్ని మేము ఉచ్చరించినాం అయ్యా. అన్నీ ఎరిగి ఉన్న దేవుడవు కదా ప్రభా.
అన్నీ ఎరిగి ఉన్న దేవుడు, చూస్తున్న దేవుడు. హగ్గార్ నా తండ్రిని మంచి పేరు పెట్టింది నాయన, చూస్తున్న దేవా అని. అయ్యా మమ్మల్ని ఎవరు చూడలేరని మేము అనుకుంటాం, కానీ నువ్వు చూస్తున్న దేవుడు ఉన్నావయ్యానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి మీద చూస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడని నాయన గుర్తెరిగి నీ పాదాలు పట్టుకునే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవనస్తులు చెడిపోతున్నారయ్యా, యవనస్తుల్ని దర్శించండి అయ్యా. చిన్న బిడ్డలు చెడిపోతున్నారయ్యా, ఫోన్ అడిక్ట్కి నాయన పాడైపోతున్నారయ్యా. ఆ ఫోన్ అడిక్ట్ నుంచి విడిపించండి నాయన, యవనస్తుల్ని విడిపించండి నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ప్రభా చేసిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చినావని నమ్ముచున్నాం దేవానికి స్తోత్రాలయ్యా. ప్రతి ప్రార్థనకు జవాబిచ్చినావని నమ్ముచున్నాం నాయన. ఇంకేదైనా మేము అడిగి ఉండకపోతే వాటిని కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ఉన్న అన్ని పొందుకున్నందుకు నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.